దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు రెండు చేతులపైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు మా జీవితానికి మేలుకరంగా, మాకు అవసరమైన మాటలే మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు వారికి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అయితే వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే 6వ అధ్యాయం మనం చదువుకుంటున్న వచనాల్లో 6, 9వ వాక్యం నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ వారితో మాట్లాడుతూ మంచిది, రక్షణకరమైన స్థితిలో మీరున్నారు అని నేను నమ్ముతున్నాను. మీరు రక్షణలో నిలిచి ఉన్నారన్నది, రక్షింపబడ్డారు అన్న నిశ్చయత మీరు కలిగి ఉన్నారు అని నేను నమ్ముతున్నాను అని చెప్తూ వారితో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చూపిన కార్యాలు మరువకుండా, దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్తూ పౌలు గారు చక్కని సందేశాన్ని వారికి ఇచ్చారు. ఏమంటున్నారంటే 11వ వాక్యంలో, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకును వాణ్ణి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు తన నిరీక్షణ పరిపూర్ణమగునట్లు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనపరచవలనని ఆపేక్షిస్తున్నాను. అంటే విశ్వాసులైనటువంటి రక్షింపబడినటువంటి బిడ్డలతో వారిని స్థిరపరుస్తూ పౌలు గారు చక్కని మాటలు వారికి తెలియచేస్తూ వచ్చారు. ఏమంటున్నారంటే, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత మీరేం చేయాలంటే వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలి. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని వాగ్దానాలను మనం ఎలా స్వతంత్రించుకోవాలి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎలా నెరవేరుతాయి. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే ముందుగా ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. ఎప్పుడైతే దేవుని మాటగా, అది దేవుడు మనతో చెప్పిన మాటగా మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆ నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో దాన్ని స్థిరపరచునుగాక. అందుకనే ఆ మాటలు అంటాడు, మీరు వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకొనిన వారిని పోలి నడిచినట్లుగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని పోలి నడిచాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మన ముందు పెట్టి మీరు కూడా అలా నడవండి అని చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా అయితే నడిచాడో కాబట్టే ఆ వాగ్దానాన్ని ఆ వ్యక్తి స్వతంత్రించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా అలా నడవటం ద్వారా మనం కూడా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందుముగాక. అందుకని అంటాడు, మీలో ప్రతివాడు ఈ నిరీక్షణ పరిపూర్ణమగును నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ఇక్కడ ఆ మాటలు చెప్పి ఎవరి గురించి చెప్తున్నాడంటే అబ్రహాము గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అన్నాడు.
అంటే దేవుడు అబ్రహాముకి ఏం చేశాడంటే వాగ్దానాన్ని చేశాడు. ఈ వాగ్దానాన్ని అందుకనే అబ్రహాము నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడు. ఈరోజు నీవు కూడా నమ్మితే నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చునుగాక. చాలా జాగ్రత్తగా మనం వింటే, మనం ప్రతిరోజు కొంతమందికి పేపర్ చదవటం అలవాటు. ఇప్పుడు కూడా చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది న్యూస్ చూడటం కూడా అలవాటే, అవునా? ఇప్పుడు న్యూస్ అన్నా పేపర్ అన్నా ఒకటే కదా. కాకపోతే ఆనాటి కాలంలో మనం ప్రతిదినం ఇలా టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ అప్డేట్లు ఉండేవి కాదు. ఎప్పుడో 7 గంటలకో ఒక అరగంట న్యూస్ ఉండేవి, అవి చూడడానికి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ రోజుల్లో 24 అవర్స్ న్యూస్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. సరే, అవి పక్కన పెడదాం. ఒకవేళ న్యూస్ అంటే 4 దిక్కుల నుంచి జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు తెలియచేయటమే న్యూస్. అయితే నిన్న జరిగిన విషయాలు ఈరోజు మనం చదువుతాం. మొన్న జరిగిన విషయాలు ఈరోజు చదవాలంటే ఆసక్తి ఉండిద్దా? అంతకుముందు జరిగిన విషయాలు ఈరోజు చదవాలంటే ఏమనుకుంటాం? ఇది ఎప్పుడుదో జరిగిపోయింది అని అంటాం. ఒక పేపర్ ఈరోజు ముద్రించబడింది, రేపటికి మాత్రమే ఉపయోగపడుతుంది, అంతే కదా? ఈరోజు ముద్రిస్తే అంటే ఈ రాత్రి ముద్రిస్తే రేపు ఉదయానికే అది ఉపయోగకరం. ఒకవేళ 2 రోజులు గడిచిపోతే అది పాత పేపర్ అయిపోయింది. దాన్ని ఉపయోగించడానికి సరుకులు కట్టుకోవడానికో అంతేనా, ఏం చేస్తారు పేపర్తో? అమ్మా, అరమరల్లో సామాన్ వేసుకోవడానికంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు పేపర్ వేస్తారా? వేయరు. ఎందుకు? ఏమంటామంటే అది ఈరోజు పేపరు. కానీ ఈరోజు పేపర్ వాడం కానీ అది 2 రోజులు అయిపోతే దానిలో ఉన్న సమాచారం పాతదైపోయింది, దానిలో ఉన్న సందేశం పాతదైపోయింది, దానిలో ఉన్న ఏ మాట కూడా ఉపయోగకరంగా లేనట్లుగా అనిపిస్తూ ఉండేది. కానీ నాడు మన కొరకు రాయబడిన దైవ గ్రంథములో రాయబడిన ప్రతి లేఖనం నేటికి అది ఉపయోగకరంగా మారుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన కొరకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది ప్రవక్తులు 40 మంది ఉన్నారు. వారిలో గొర్రెల కాపరు ఉన్నారు, వారిలో పశువుల కాపరు ఉన్నాడు, వారిలో విద్య లేని పామరులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే జాలరులు, స్కాలర్స్ కూడా ఉన్నారు. వారిలో మోషే స్కాలర్ అని చెప్పొచ్చు, పౌలు గారు కూడా స్కాలర్ అని చెప్పొచ్చు. అంటే 40 మంది ఒకే ఆత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకనే బైబిల్లో ఒక పొల్లైనా తీసివేయడానికి లేదు, ఒక పొల్లైనా కలపడానికి లేదు. ఒకవేళ తెలుగు అచ్చు యంత్రంలో ఏదన్నా మిస్టేకులు పడితే దాన్ని కలపొచ్చేమో తప్ప దేవుని వాక్య భావానికి వేరైన ఏది కూడా కలపడానికి లేదు. ఇక్కడ నేను అంటాను, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు అది నూతనత్వములోనికి మనల్ని తీసుకొచ్చునుగాక. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఈ వాక్యం మనం చదివిందే కదా, ఈ వాక్యం పాతదే కదా, ఈ వాక్యం మనకు తెలిసిందే కదా అని అనుకోవచ్చు. కానీ అదే వాక్యములో నుంచి దేవుడు శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడునుగాక. మాట్లాడతాడు ఆయన. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఇది మనం ఎప్పుడు చెప్పుకునేదే కదా, ఎప్పుడు చదివే మాటే కదా అని అనుకోవచ్చు. కానీ ఆ మాట దేవుడు తన ఆత్మ చేత నడిపిస్తున్నప్పుడు ఆ మాట ఏం జరుగుతుందంటే అదే మాట ద్వారా దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తాడు, నీ జీవితాన్ని కదిలిస్తాడు. వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నీ జీవితానికి ఆధారం. అందుకనే అబ్రహాము దేవుని నమ్మి, అబ్రహాము అది నీతిగా ఎంచుకుని
దేవుని మాట ప్రకారం వెళ్ళటం ద్వారా ఆ వాగ్దానం, దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఈరోజు అదే ప్రకారంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? తీసుకున్న వారి చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ వాగ్దానం ఒకవేళ సంఘ వాగ్దానం అని చెప్పండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదకరమైన మాట నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలి? నమ్మాలి. ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం ద్వారా నీ జీవితంలో ఆ వాక్యాన్ని దేవుడు నెరవేర్చునుగాక. సరే, వాగ్దానం నెరవేరడానికి అబ్రహాము జీవితంలో మన ముందు అబ్రహాము ఉన్నాడు. అయితే ఆ వాక్యం మన జీవితంలో నెరవేరడానికి అబ్రహాము ఏం చేశాడో ఈరోజు మనం కూడా అది చేయగలిగితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యము చేయునుగాక. నేను అంటాను, ఒకవేళ వాగ్దానం అనేది ఈ సంవత్సరానికి సంబంధించిందే కాదు, అది నీ జీవితానికి సంబంధించింది. ఆమె ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరానికి మనం తీసుకున్నా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అయితే అదే వాగ్దానం ఈ సంవత్సరం వరకే కాదు, ఎప్పటి వరకు అది జీవితాంతం. వాక్యం ఎప్పటి వరకే కాదు, వాక్యం నిన్న నేడు నిరంతరం, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. మన జీవితంలో ఆయన నెరవేర్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో 8,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల్లో కొన్ని ఆల్రెడీ నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా ప్రకటన గ్రంథంలో ఉండిన ఆ వాగ్దానాలు నెరవేరవలసి ఉన్నది. అయితే నిన్న నేడు ఏకరీతిగా ఆ వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనకి ఏమి అవసరం అంటే ఓర్పు అవసరం. మీ పక్కన వారికి చెప్పండి, ఓర్పుతో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా. దేంతో స్వతంత్రించుకోవాలి? ఓర్పు. అందుకనే అక్కడ మనం చదువుకున్న మాటలో 6వ అధ్యాయం 11వ వాక్యంలో అంటాడు, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకొను వారిని అన్నాడు. అంటే వారు ఎలా అయితే ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో మీరు కూడా ఏం చేయాలంటే ఓర్పు ద్వారా వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలి. ఈ ఓర్పు లేకపోతే, అందుకని అబ్రహామునే మన ముందు పెట్టాడు. అబ్రహాము దేవుడు ఏమన్నాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దరిదాపుగా 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అదే మనలాంటి వాళ్ళని పిలిచి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఏమంటారు? నువ్వు ఏం చేసావు ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు కానీ నువ్వు చేసింది ఏమి లేదు అని మనమైతే చెప్తామేమో. కానీ ఓర్పుతో తన జీవితంలో విశ్వాసంతోనే వెళ్ళాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అయితే ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఓర్పు చేతే మన జీవితంలో దేవుడు ఒక మాట ఇస్తే, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనకి ఏం అవసరం అంటే ఓర్పు మనకుండునుగాక. ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు ఓర్పు నీ జీవితాన్ని ఏం చేస్తుంది? ఓర్పు ద్వారా నీ జీవితంలో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటా. నిరీక్షణతో ఎదురు చూస్తూ నీవు ఓర్పు కలిగి ఉంటే దేవుడు ఏదైతే నీతో చెప్తున్నాడో ఆ మాటలు నెరవేర్చునుగాక. కాబట్టి ఓర్పు ద్వారా మనం ఏం చేయబడతామంటే వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. చూడండి, ఓర్పు ఏం చేస్తుంది అంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం
4వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం చదవమ్మా. నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. చాలండి. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఏలువాడు ఒకవేళ నీ మీద కోపపడితే నీ ఉద్యోగం నుంచి నీవు తొలగిపోకుము. ఏంటి మాట? ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నావు, ఒక ఆఫీసులో ఉన్నావు అనుకో. ఈ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీ బాస్ ఒకవేళ నీ మీద కోపపడ్డాడు అనుకోండి. కోపపడినప్పుడు ఏం చేయకూడదంట? నువ్వు అక్కడి నుంచి తొలగిపోకుము అంటాడు. ఇప్పుడు తొలగిపోకుండా ఉంటే, ఒకవేళ నువ్వు ఓర్చుకుంటే గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. అంటే ఒకవేళ నింద నీ మీద రాకుండా, ఒకవేళ దేవుడు నీవు ఓర్చుకుంటే నీవున్న స్థితిలోనే దేవుడు నిన్ను ఘనపరుచునుగాక. ఇప్పుడు మన జీవితంలో మనం శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి అని మనం అలాగే మన జీవితంలో అక్కడి నుంచి ఒకవేళ అధికారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయటం వల్ల ఒకవేళ నీ జీవితంలో ద్రోహం చేసినట్టు అవుతుందేమో. అందుకని గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను అంట. ఇప్పుడు మనం యేసేపు జీవితాన్ని మనం ఆలోచిస్తే, యేసేపు ఎక్కడికి వెళ్ళాడంటే అన్నల చేత కొట్టబడి అన్నల చేత చంపేద్దాం అన్న ఆలోచనలో ఉండి ఆయన్ని గుంట్లో పడేసి అమ్మివేశారు. ఇప్పుడు బానిసగా వెళ్ళాడు, బానిసగా జీవిస్తూ అయినా దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు. తన జీవితంలో నిరీక్షణతో ముందుకు సాగుతూ వచ్చా. అలా వస్తున్నటువంటి యేసేపు జీవితంలో ఒకరోజు చెరసాలకు కూడా వెళ్ళవలసి వచ్చింది, ఎన్నో నిందలు అనుభవించవలసి వచ్చింది. అయితే దేవుడు ఓర్చుకుంటూ ఉండటం ద్వారా దేవుడు ఒకరోజు ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఓర్పు ఏం చేసిందంటే ఘనపరిచింది. ఓర్పుగా తన జీవితాన్ని కొనసాగించటం ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే ఒకరోజు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఓర్పు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని పౌలు గారు చెప్తూ ఏమంటాడంటే, తిమోతి నీవేం చేయాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, ఆ మాటలు అంటాడు, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. కాబట్టి ఓర్పును కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అందుకనే ఓర్పు కలిగి ఉండటం అనేది ఓర్చుకుంటం ద్వారా, ఓర్పు కలిగి ఉండటం ద్వారా దేవుడు మన జీవితంలో వాగ్దానాలను నెరవేర్చునుగాక. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట మనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఈ మాటలో ఏమని మనకు కనబడుతుందంటే, అక్కడ భక్తుడు తెలియచేస్తూ చెప్తున్నటువంటి మాట, నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసానికి కలిగే పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. యేసేపు నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు ఓర్పుతో ఆ పరీక్షలో నిలబడ్డాడు కాబట్టే, అందుకనే ఆ ఓర్పుతో తన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఓర్పుగా నీ ఉండగలిగితే దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుచునుగాక. ఆమేన్. కాబట్టి ఓర్చుకో, ఓర్పు కలిగి ఉండు. కాబట్టి ఓర్పుగా ఉంటే ఆ ఓర్పు నిన్ను పరీక్షలో నిలబెట్టి ఆ పరీక్ష
నీ నిరీక్షణ తీసుకొచ్చి ఆ నిరీక్షణ నీ జీవితంలో కార్యాలు సఫలం చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలను దేవుడు నెరవేర్చునుగాక. రెండవది, ఆయన మన జీవితంలో ఎలా నెరవేరుస్తాడు అంటే, మొదటిది ఓర్పు ద్వారా మన వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. రెండవది, మనం ఎలా వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము అంటే చూడండి, రెండవది 11వ వాక్యమే మరొకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. చాలా ఆ మాటలు అంటాడు, విశ్వాసము చేత మీరు వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని. ఇప్పుడు ఒక మాట ధ్యానం చేసాం, ఓర్పు ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నాం. రెండవది, విశ్వాసము చేత మనం వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఎలా? విశ్వాసం అనేది అబ్రహాము జీవితంలో మనం చూస్తూనే వస్తాం. అందుకని అబ్రహాము ఎలా మార్చబడ్డాడంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఒకరోజు విశ్వాసే అబ్రహాం. అయితే విశ్వాసులకు తండ్రిగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు, నమ్ముతూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. అందుకనే మనకు తెలిసిన వాక్యం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఎడల మనం ఏం చూస్తామంట? మహిమను చూస్తాము. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నమ్మిన ఎడల మనం ఏం చూస్తామంటే మహిమను చూస్తాము. కాబట్టి నమ్ముట మన వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసముతో దేవుని వైపు చూచుదుముగాక. అందుకని పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తెలియచేస్తూ 12వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదివితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచూ. చాలండి. విశ్వాసానికి కర్త, అందుకనే విశ్వాసమునకు సేనాధిపతి, విశ్వాసమునకు కర్త ఆయనే. కాబట్టి ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచూ మనం విశ్వాసముతో దేవుని వైపు చూడటం ద్వారా ఏం చేస్తాడంట? వాగ్దానాలను దేవుడు స్థిరపరచునుగాక. మనం యేసు వైపు చూస్తే ఆయన ఇంకా అనేక కార్యాలు కూడా చేస్తారు. నువ్వు యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. అందుకని భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. అంటే ఆయన వైపు చూస్తే, ఆయన దగ్గరకు వస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, అలాగే నెమ్మది కూడా కలుగుతుంది. కాబట్టి ఆయన వైపు చూడటం ద్వారా వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. ఒకరోజు దేవాలయం దగ్గర ఒక కుంటివాడు అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యోహాన్లు ఆ దేవాలయం దగ్గరకు వచ్చారు. వాడు అనుకుంటూ ఉన్నాడు, వీరి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కనిపెట్టి చూస్తూ ఉంటే వారు అన్నారు, వెండి బంగారాలు వారి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నప్పుడు వారు అన్నమాట, మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము అని చెప్పి యేసు నామములో లేచి నడు అనగానే వాడు దిగ్గున లేచాడు. ఇప్పుడు వారు కలిగి ఉంది ఏంటంటే యేసు వైపే చూచారు. ఈరోజు మనం కూడా యేసు వైపు చూస్తే దేవుడు రక్షణ ఇస్తాడు. యేసు వైపు చూస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో స్వస్థత కార్యం చేస్తాడు. యేసు వైపు చూస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటూ ఉంటే,
కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అని అంటే యెహోవా వలనే సహాయం, యెహోవా వలనే నాకు సహాయం. అంటే ఈరోజు యేసు వైపు చూచుట ద్వారా, యేసయ్య వైపు చూచుట ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా, యేసయ్య వైపు మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఆయనే మనకు సహాయకుడుగా ఉండునుగాక. అందుకనే ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయనకి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. ఆయన సమస్తము మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన ఆ సమర్థుడైన దేవుడు. కాబట్టి ఈరోజు నేనంటాను, నీవు యేసు వైపు చూచుట ద్వారా నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి దేవుడు విడిపించునుగాక. యేసయ్య వైపు నువ్వు చూచుట ద్వారే ఏం చేస్తాడు అంటే వాగ్దానాలు నీవు స్వతంత్రించుకుంటావు. విశ్వాసముతో చూడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడు. యేసు వైపు మనం చూచుట ద్వారా, అందుకని అంటాడు విశ్వాసము చేత వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. అబ్రహాము కూడా విశ్వాసము వలనే బలం పొందుకున్నాడు. అబ్రహాము కూడా విశ్వాసము ద్వారే ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా విశ్వాసముతో నీవు ముందుకు సాగగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. మరొకటి మనం ధ్యానం చేస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనే 6వ అధ్యాయమే మనం చదివిన మాటే 11వ వాక్యం, వారు మందులు కాక. ఏమంట? 3 మాటలు చెప్పాను. ఒకటి, వెనక నుంచి వస్తున్నాను కాబోతే ముందు నుంచి చెబితే బాగోదులని చెప్పి వెనక నుంచి వస్తున్నాను. ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 2, విశ్వాసము ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 3వది అక్కడ అంటాడు మందులు కాక. మందులు అంటే మందులు కాదు మనం వేసుకునే, మాంద్యులు. మాంద్యులకి మరొక అర్థం చెబితే మాంద్యులు లేకపోతే మందులు అంటే దానికి మరొక కోణం, మరొక మాట చెప్తారా? బద్ధకస్తులు, మందబుద్ధి. ఏది బద్ధకస్తులు అనుకుందాం, సరేనా? ఈ బద్ధకంతో నేను అంటాను, బద్ధకస్తులుగా ఉండటం ద్వారా వాగ్దానాలు నెరవేరవు. ఇప్పుడు బద్ధకస్తులు ఎవరు? సహజంగా బద్ధకస్తులు ఎవరు చెప్పండి? ఎప్పుడు అంటాం బద్ధకస్తులని? నిద్ర త్వరగా లేకపోతే, అంతా తెల్లారిపోయిన తర్వాత కాకుండా సూర్యుడు వచ్చిన ఈ లేకపోతే బద్ధకస్తులు అనొచ్చు. సరే, ఈ మాటను మనం మందులు కాక అన్న మాటలో మనం ఎలా ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు. బద్ధకస్తులుగా ఉండకుండా ఉంటే దేవుడు వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. సరే, ఈ మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సోమరి వాని చేను ఎలా ఉంటుంది తెలుసా? సోమరి వాని చేను ఎలా ఉంటుంది? మంచి వ్యవసాయకులు కాబట్టి మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మంచి పంటలు పండుతున్నాయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే చక్కగా పొలాన్ని ఎలా చేస్తాడంటే ఒకవేళ సేద్యం చేయడానికి సిద్ధపరచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నాట్లు వచ్చినాయి, నాట్లు వేసే ముందే ఏం చేస్తారు? చక్కగా దున్నించుకుని అవన్నీ చక్కగా రెడీ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు సోమరోళ్ళు ఏం చేస్తారంటే వదిలేసి ఊరుకుంటారు, చేద్దాంలే, అప్పుడు కాదు తర్వాత చేద్దాం అని చెప్పి కొన్ని పొలాలు మనం చూస్తూ ఉంటే బీడు పట్టిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పొలాలను చూస్తే ఏమనిపించాలి మనకి? పట్టించుకునే నాదుడు లేదు అని అనిపించాలి, అంతేనా?
సోమరివాని గురించి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదివితే మొదటిగా అంటాడు, సోమరి ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళు అంటే. చీమలు కూడా మనకు పాఠం నేర్పిస్తాయా? అవును, చీమలు ఎండాకాలం అంతా చక్కగా పనిచేస్తాయంట, శ్రద్ధగా పనిచేస్తాయంట. చలికాలానికి వానాకాలానికి కావలసినంత ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. మన జీవితాల్లో కూడా మనం వాక్యాన్ని, లేకపోతే చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉండాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుతూ ఈ మాట, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో సోమరివాని గురించి ఒక మాటలు చెప్పారు. చదువుతారా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వాక్యం నుంచి. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సోమరివాని గురించి చెప్తున్న మాటలు మీరు తర్వాత ఈ మాటలు ధ్యానం చేస్తే, వాని చేను ఎలా ఉంటుందంటే ముళ్ళ తుప్పలతోనే ఉంటుంది. ఎందుకంటే వాడు బాగు చేయడు కాబట్టి. వాడు అనుకుంటూ ఉంటాడు, కొంచెం నిద్రపోదాం, ఇంకొంచెం నిద్రపోదాం అని చెప్పి కునుకుపాటుతోనే ఉంటాడు. కాబట్టి వీటి వలన ఏమొస్తుందంటే దరిద్రత అంట పరిగెత్తుకు వస్తుందంట. ఏది పరిగెత్తుకుంటూ వచ్చింది? దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏది పరిగెత్తుకుంటూ రావాలి? ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ రావాలి. కానీ ఏమొస్తుందంట? దరిద్రతే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయుధస్తుడు వచ్చినట్లుగా, ఆయుధం పట్టుకుని ఒకడు వచ్చినట్లుగా లేమి ఏం చేస్తా ఉందంటే వారి మీదకి వస్తుంది. ఇప్పుడు సోమరులకి ఇదే దరిద్రతే వస్తుంది. మందులు అంటే నేను చెప్పిన మాట బద్ధకం అని చెప్పాను. ఈ బద్ధకస్తులు అంటే సోమరోళ్ళు అనుకున్నాం. ఇప్పుడు ఈ సోమరోళ్ళకు వచ్చే స్థితి ఏంటంటే వారు, ఎందుకంటే వారిలో ఏం లేదు, శ్రద్ధ లేదు. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. 10వ అధ్యాయంలో 4వ వాక్యం మీరు చదివితే, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. అంటే శ్రద్ధగా, ఇప్పుడు మనలో ఏం పోవాలి? బద్ధకం పోవాలి. ఏం పెరగాలి? శ్రద్ధ పెరగాలి. ఒకవేళ మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. నీవు ఏ పనిలోనైనా నీవు శ్రద్ధగా నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. 12:24 సామెతల శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. 13:4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణము పుష్టిగా ఉండును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు, 3 మాటల్లో బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతున్నాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. అలాగే బద్ధకంగా సోమరులేమో వెట్టి పనులు చేయవలసి వస్తుంది, శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. ఏలుబడి చేసే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చునుగాక. అలాగే శ్రద్ధగా ఉంటే సోమరుడు ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదంట. కానీ శ్రద్ధ గలవానికి పుష్టిగా, వాని ప్రాణం ఎలా ఉంటుందంటే పుష్టిగా దేవుడు మార్చునుగాక. సరే, ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. 3వ మాట చెప్పాను. మొదటిది, ఓర్పు ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 2వది,
విశ్వాసము ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. మూడవది శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా, లేకపోతే ఆసక్తి కలిగి ఉండటం ద్వారా మన వాగ్దానాలను స్వతంత్రించుకుందుముగాక. సరే, ఈరోజు నా వాగ్దానాన్ని మీకు చూపిస్తున్నాను. ఆ రోజు మనం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి వాగ్దానాన్ని తీసుకున్నాం, అవునా? అలాగే చేశారా, చేయలేదా? మీరు చేశారు కదా. నేను కూడా ప్రార్థనాపూర్వకంగా తీసుకున్న వాగ్దానం ఏమని వచ్చిందంటే, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25:23 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 25:23. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. ఇది నా వాగ్దానం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు కొంచెములో ఎలా ఉన్నావంట? నమ్మకంగా ఉన్నావు గనుక. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఉపమానం మనకు తెలుసు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి 5 తలంతులు ఇచ్చాడు. మరొక వ్యక్తిని పిలిచి 2 తలంతులు ఇచ్చాడు. మరొక వ్యక్తిని పిలిచి 1 తలంతు ఇచ్చాడు. ఈ 5 ఇచ్చినవాడు మరొక 5 సంపాదించాడు. 2 ఇచ్చినవాడు మరొక 2 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు ఏం చేశాడంటే, భూమిలోకి ఎత్తుకెళ్ళి నువ్వు విత్తని చోట కోయినవాడువు అని చెప్పి ఆయన దాచిపెట్టి, నువ్వు వచ్చినప్పుడు మరలా అదే తీసిస్తాను అని చెప్పి దాన్ని వ్యర్థంగా పడేశాడు. వాడితో ఏమంటాడంటే, సోమరివైన చెడ్డదాసుడా అని మాట్లాడతాడు. కానీ మొదటి 2 అంటాడు, బల నమ్మకమైన మంచిదాసుడా, బల నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక నేను నిన్నేం చేస్తానంటే, ఏమన్నాడు? అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. ప్రార్థనాపూర్వకంగా వాగ్దానం తీసుకున్న తరువాత నేను అనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ప్రభువా ఇంకా భారం పెడుతున్నావా అని అనుకున్నాను. నమ్మకంగా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. ఇప్పుడు అది భారమా కాదా? నేను అనుకున్న ఒకే ఒక మాట, భారం పెడుతున్నావా అని అనుకున్నా అని ప్రార్థన చేశాను. సరే ప్రభువా, నువ్వు ఏది భారం పెడితే దాన్ని చేయడానికి నేను సిద్ధమే. ప్రార్థనాపూర్వకంగా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడని నాకు తెలుసు. మొన్న కారంచేడు పాస్టర్స్ మీటింగ్ జరిగింది 8వ తారీఖు. అది ప్రతి నెల 2వ సోమవారం జరుగుతుంది. ఈ జరుగుతున్న దానిలో మండలానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, సేవకులకి, అలాగే ట్రెజరర్, అలాగే సెక్రటరీ, ఇలా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో సరే ఆయన నిలబడి అన్నారు, సరే ఏదేమైనా ఒకవేళ ఓట్లు పెడితే శాంతిబాబు గారికి రావు అని నాకు తెలుసు. కానీ బయటికి వెళ్ళిన పెద్ద మనుషులు శాంతిబాబు గారి పేరే చెప్పారు కాబట్టి ఈ శాంతిబాబు గారే ఈ 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉంటారని అనౌన్స్మెంట్ చేశారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నది, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇప్పుడు ఇంకో భారం పెరిగింది నాకు. ఏం పెరిగింది? వాగ్దానం. పాషంతో నేను ముందే అన్నాను, దేవుడేదో మరి ఇంకో ప్రమోషన్ లాగా ఇంకో బాధ్యత ఇస్తున్నాడేమో అన్నాను, ముందే అన్నాను. కాబట్టి
వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, నీ ఉద్యోగం చేస్తున్నా, ఒకవేళ వ్యాపారం చేస్తున్నా, ఒకవేళ నీవు ఎక్కడ ఉన్నా అక్కడ నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతంగా చేయునుగాక. కొంచెంలో, అందుకని నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నేను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. కాబట్టి నేనైతే అనుకున్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని స్థిరపరుస్తాడు, ఇదే నా నమ్మకం, అంతే తప్ప మనుషులు సపోర్ట్ తీసుకోవాలా. చివరికి పాస్కర్ అంటారు, మొత్తానికి నువ్వే గెలిచావు అన్నాడు. నేను గెలవటం ఏంది బాబా, ఇదేమైనా ఎలక్షనా అనుకున్నాను నేను. ఏదేమైనా దేవుని చిత్తం అంతే. మనుషులు ఒకవేళ స్వార్థంగా ఆలోచించారని చెప్పాను కదా. స్వార్థంగా ఎలా ఆలోచించారంటే, మన ఊరిలో ఉన్న కొంతమంది ముందుగానే మాట్లాడి నా పేరే చెప్పండి, స్వర్ణ, కొంకులమర్రు, వీళ్ళు ముందుగానే చెప్పారు. ఆయనైతేనే ఆ పేరు చెప్పేలా ఈయనే ఉంటాడు అని చెప్పారు కూడా. చివరిగా ఏమీ లేని నన్ను దేవుడు నిలబెట్టాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. అలాగే ఈ 2 సంవత్సరాలు ఒకవేళ ప్రార్థన చేయండి. తరచుగా ఒకవేళ ప్రతి నెల జరుగుతున్న కూడికల్లో మీరు కాదు కానీ నేను పాల్గొని దాన్ని ఘనంగా నిర్వర్తించవలసిన బాధ్యత చక్కగా నిర్వర్తించాలని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైతే వచ్చే నెల 2వ సోమవారం సేవకుల కూడిక మన దగ్గర జరుగుతుంది. ఎందుకంటే నేను ఆనాటి కాలంలో ఏం జరుగుతూ ఉండేదంటే, మొదటిగా ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న వారే ముందు మీటింగ్స్ పెడతారు. కాబట్టి మొన్న అక్కడ నిలబడి చెప్పాను, వచ్చే నెల కారంచేడులో షారోన్ ప్రార్థన మందిరంలో సేవకుల కూడిక జరుగుతుంది, కాబట్టి దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పాను. కాబట్టి దైవజనులు ఎక్కడ నిలబడినా వాళ్ళు ప్రార్థన చేస్తారు మన కుటుంబాల కొరకు అన్న ఉద్దేశంతోనే. రెండవది, పాటల కార్యక్రమాలకి అంతకుముందు ఎక్కువ ప్రార్థనత ఉండేది, కానీ ప్రార్థనకు తక్కువ ఉండేది. కానీ మనం ఉంటే ప్రార్థనకి ఎక్కువ, పాటలకు తక్కువ అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? కాబట్టి వాక్యానికి ఎంత సమయం, ఇవన్నీ మన ఆధ్వర్యంలో ఒక 2 సంవత్సరాలు జరుగుతాయి. కాబట్టి ప్రార్థన చేయండి. ఇది ఒక భారం. సరే, ఇక్కడ బయటకు వచ్చేసానా, ఇది కూడా వాక్యమే. అక్కడ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. దేవుడు నమ్మకంగా ఉన్నాం. పోయిన సంవత్సరం కర్లపాలెం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఈ ఆదికి ఇచ్చాడు, ఇంకా రానున్న దినాల్లో ఏమిస్తాడో తెలియదు. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ముందుకు సాగిపోదాము గాక. ఆమె. కాబట్టి పరిచర్యలు అలాగే ప్రతి విషయంలో నమ్మకంగా ఉండడానికి నేను అక్కడ ఈ వాక్యాన్ని అక్కడ ఇంక్లూడింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ సోమరు వాను ఎలా ఉన్నాడంటే, ఇచ్చిన టాలెంట్ని ఏం చేశాడంటే పాతి పెట్టాడు. ఈరోజు నువ్వు పాట పాడగలిగితే అది నీకు దేవుడిచ్చిన టాలెంట్, నువ్వు ప్రార్థన చేయగలిగితే అది దేవుడిచ్చిన టాలెంట్, ఒకవేళ వాక్యం చెప్పడం అనేది కూడా దేవుడిచ్చిన టాలెంట్. ఇప్పుడు ప్రార్థన, పాటలు, ఆరాధన, ఇవి దేవుడు మనకిచ్చిన తలంతులైతే ఆ తలంతులను నువ్వు దేవుని కొరకు వాడాలి. ఆమేన్. కాబట్టి పాటలు పాడేవాళ్ళు పాస్టర్ గారు ముందే చెప్తున్నారు, ముందుగా రండి అంటే కొంతమంది స్పందించట్లా. అది దేవుని స్తుతించే యోగ్యత అని నువ్వు భావిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నడిపించునుగాక. కాబట్టి ప్రతిదీ దేవుడు మనకిచ్చిన యోగ్యత, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏం చేయకూడదంటే దాన్ని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ పాటలు పాడాలన్నా లేకపోతే ఆరాధనలో మనం ఏకీభవించటం కానీ, మనం దేవుని పని అని అంటే ముందుగా ఉండటం అనేది దేవుడు మనకిచ్చిన టాలెంట్. కాబట్టి దేవునికి ఇవ్వవలసినవి అవే దేవునికి ఇస్తూ మనం ముందుకు సాగుదాముగాక. కాబట్టి మొదటి 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 2, విశ్వాసము ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 3,
శ్రద్ధగా, బద్ధకంగా అన్న వద్దులే కానీ శ్రద్ధగా ఉండటం ద్వారా దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. 4వది ప్రార్థన ద్వారా, ప్రభు వైపు చూడటం ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే నీ పరిస్థితిని మారుస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 వాక్యం చదివితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 వాక్యాన్ని చదివితే, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చాలండి. ఈ మాటను బట్టి నేను అంటాను, నీవు దేని గురించి చింతించొద్దు. నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయటం ద్వారా దేవుడు నీ జీవితంలో దేవుడు తను ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగినవన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. అందుకని సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు నెరవేర్చే వానిగా ఉండాలంటే పట్టు విడవకుండా ప్రభు పాదాలు పట్టుకుంటే మన జీవితంలో దేవుడు తన వాగ్దానాలను స్థిరపరచునుగాక. కాబట్టి హన్న దేవుని మందిరంలో కనిపెట్టింది ఓ చక్కని కుమారుని పొందుకొని. అలాగే హిజ్కియా గోడ తట్టు తిప్పుకుని, ప్రభువా నీవు నాకు నా వ్యాధి నుంచి విడిపించు అని ప్రార్థించినప్పుడు తనకున్న బంధకాలు విడిపించి ఆయుష్ను పొడిగించా. అలాగే యాకోబు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఏం చేస్తూ ఉందంటే వాగ్దానాలు నెరవేర్చే విధంగా చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో నమ్మి ప్రార్థన చేయి. అలాగే ఓర్పుతో ఎదురు చూడు, విశ్వాసంతో చూడు, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా దేవుడిచ్చిన మాట నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందన. ఈరోజు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మేమేం చేయాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరిచ్చిన మాట నమ్మదగినది. నమ్మి మీ వైపు చూస్తున్నప్పుడు నెరవేర్చే దేవుడా, ఓర్పు ద్వారా, విశ్వాసం చేత, శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా, అలాగే ప్రార్థన ద్వారా ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి. మీ బిడ్డలకి ఇచ్చిన ప్రతి వాగ్దానం స్థిరపరచండి. సంఘ వాగ్దానాన్ని కూడా మీరు మీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చండి. నిజమే, యోగ్యత లేని నన్ను మీరు ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన ఆ వాగ్దానం స్థిరపరిచారు. నమ్మకంగా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. నాకును మా అందరికి కూడా, మా అందరి జీవితాల్లో కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు స్థిరపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరియు ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.